వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళబోతున్నారు. ఎన్నికల జరిగి 7 నెలలు అవుతున్నా సరే పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఆయన పూర్తిగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మరోపక్క జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా గత ప్రభుత్వ హయాంలోని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా అదానీ సంబంధించిన కేసు కావచ్చు, మరోపక్క లడ్డూ వివాదం, దాంతోపాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా వరుసగా జగన్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలోని నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లోని పార్టీ తీవ్రమైన ఓటమి పాలైంది. దాదాపు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని చక్కబెడుతుందో పాటు మరోపక్క పార్టీ బలోపేతం, దాంతోపాటు విపక్ష పార్టీలన్నీ కూడా జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్న నేపథ్యంలోని తాను ఏం చేశానో, తాను గత ప్రభుత్వ హయాంలోని ఎటువంటి పథకాలను తీసుకొచ్చాననే దానిపై కూడా ప్రజల్లోకి చెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరు ఏదో డిసెంబర్ నెలాఖరు కానీ ఆ తర్వాత సంక్రాంతి తర్వాత కూడా ఈయన ప్లాన్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఒక్కో జిల్లాకు 2 రోజుల పాటు ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గానికి సంబంధించిన స్థానికంగా కార్యకర్తలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోని పార్టీ బలోపేతానికి సంబంధించి నేరుగా కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని అది అమలుపరిచేలాగా జగన్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు వచ్చే నెల ఏదో డిసెంబర్ చివరి వారం నుంచి తాడేపల్లిలోని ప్రజలకు అందుబాటులో జగన్ ఉండబోతున్నారు. నేరుగా ప్రజలను కలిసేందుకు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని కూడా పార్టీ రూపొందించుతుంది. ఇంకా దాంతోపాటు జిల్లాల నుంచి వచ్చే నేతలు కూడా నేరుగా జగన్ను కలిసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళ సమస్యలు అంటే ప్రజల సమస్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి నేతల సూచనలు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కూడా ఇదే బాటలో నడిచారు. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే ఎన్నికల ముందు కూడా ప్రజలను నేరుగా కలవటం ద్వారా రాబోయే రోజుల్లోని పార్టీతో పాటు ఇటు ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలమైన పరిణామాలు ఉంటాయనే దానిపై కూడా వైసీపీ అధినేత దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలోని జగన్ కొంతవరకు కూడా ప్రజలకు దూరం ఉండటం, కేడర్ను కూడా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే దానిపై కూడా ఇటు పార్టీ నేతల నుంచి కూడా కొన్ని సూచనలు, ఫిర్యాదులు కూడా వైసీపీ అధినేతకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా దాంతోపాటు వైఎస్ఆర్కి సంబంధించి గత 5 ఏళ్లలో కొంతవరకు కూడా పార్టీ విస్మరించింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్కి సంబంధించిన బొమ్మను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు, దాంతోపాటు ప్రజలను నేరుగా కలుసుకొని వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్న తర్వాత అత్యధికంగా మెజారిటీతోని గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇలాంటి ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోని 2 రోజుల పాటు పర్యటనలు ఉంటాయి. స్థానికంగా ఉన్న నేతలతో, కార్యకర్తలతో కూడా నేరుగా సమావేశాలను జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క సార్వత్రిక ఎన్నికల తర్వాత మరింత ఫోకస్గా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలను ఇతర పార్టీకి సంబంధించిన నేతలు పెట్టారు. ఇటు కూటమి పార్టీలే కాకుండా మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లడ్డూ అంశం కావచ్చు, ఆ తర్వాత సొంత చెల్లెలకు సంబంధించిన ఆస్తుల వివాదానికి సంబంధించి, తాజాగా అదానీ అంశానికి సంబంధించి కూడా మరింతగా జగన్ను ఇరకాటం పెట్టేందుకు అన్ని పార్టీలు అస్త్రాలు సంతరించుతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో జగన్ ఈ అంశాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి తానేందో చెప్పుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరు కానీ లేకపోతే సంక్రాంతి తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేయడంతో పాటు మరోపక్క తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ప్రతిరోజు సామాన్య ప్రజలను కలవటం, వారి ఫిర్యాదులు స్వీకరించడం, దాంతోపాటు నేరుగా నేతలను కలిసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఒక పార్టీ తీవ్రస్థాయిలో ఓటమి పాలైన తర్వాత 7 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా మరింతగా రాబోయే రోజుల్లో బలోపేతంగా పార్టీ నడపడంతో పాటు మరోపక్క ఇతర పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా తిప్పుకొట్టేందుకు ప్రజల్లోనే వెళ్ళాలి అనే ఆలోచనలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తుంది.